హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మకర రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 28 జూన్ 2026 ఆదివారం నుంచి 4 జూలై 2026 శనివారం వరకు మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే ద్వితీయ రాహు, తృతీయ శనైశ్వరుడు, పంచమ కుజుడు, షష్టమ రవి, సప్తమంలో బుధ గురు శుక్రుల యొక్క సంచారం, అష్టమ కేతువు, ఏకాదశి చంద్రుడి యొక్క సంచారం. ఈ వారంలో మకర రాశి వారికి అన్నింటా సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. సప్తమ గురువు యొక్క సంచారం వల్ల ఉద్యోగ విషయాల్లో రాణింపు కలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. మనోభీష్టాలు సిద్ధించే వారంగా చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన పరిస్థితులు చక్కబడేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన సహాయ సహకారాలు పొందుతారు. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. బంధుమిత్రుల నుంచి మరి స్నేహితుల నుంచి కూడా కొంత ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. తృతీయ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాల విషయాల్లో మీరు ఏదైతే గతంలో ప్రారంభం చేద్దామనుకున్నటువంటి ప్రతి పనిలో కొంత అటు ఇటుగా ఆగిపోయేటువంటి వ్యవహారాలు సప్తమ గురువు యొక్క సంచారం వల్ల వాటికి పురోభివృద్ధిని తీసుకొస్తారు. ఒక ముందడుగు వేసి నూతన కార్యాచరణ ప్రారంభం చేసేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దైవబలం పెరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. సంతానార్థుల విషయంలో కూడా కొంత మానసికమైనటువంటి సానుకూలమైన ఆరోగ్య పరిస్థితులు చక్కబడేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ద్వితీయ రాహు సంచారం వల్ల అనవసరమైన నష్టం, అనవసరమైన ఆర్థికపరమైన ఖర్చు విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించడం మకర రాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక ముఖ్యంగా మకర రాశి వారు ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలని ప్రతిరోజు చదువుకోండి. అమ్మవారి యొక్క ఆరాధన శుక్రవారం, ఆదివారం రోజు చేసుకోండి. విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారికి గణపతి యొక్క నామాన్ని ప్రతిరోజు జపం చేసుకోవటం వల్ల అత్యంత శుభయుక్తమైన ఫలితాలు గోచరించే వారంగా మకర రాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు.